టీఆర్ఎస్ హయాంలో స్టార్ట్ అయిన ఆర్థిక మందం ఇప్పుడు నడుస్తా ఉంది. దాన్ని అధిగమించి ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆర్థిక నిపుణులతో చూడిచి ఇవన్నీ చేస్తా ఉన్నటువంటి సందర్భం. నాటికి అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గురించి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, రాజేందర్ గారు ఏం మాట్లాడుతూ అర్థమవుతలేదు. అడుగున అడ్డుపడుతుంది బీజేపీ. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతుంది ఎవరు? కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ మీ గ్యాంగ్ కాదా? మెట్రోకు నిధులు వస్తానంటే అడ్డుపడతారు, ట్రిపుల్ రింగ్ రోడ్డుకి నిధులు ఇస్తానంటే అడ్డుపడతారు. రకరకాల కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఇవాళ మీ రాజకీయాల కోసం, మీ బబ్బం కోసం మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే మంచిది కాదు. సుదీర్ఘ రాజకీయం అనుభవం పొంది ఉన్నారు మీరు. ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారో మీరు ఒకసారి స్మరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని రంగాల అభివృద్ధి చెందుతా ఉంది. కేసీఆర్ మంట కలిపి గ్రౌండ్ చేసిన విద్యా వైద్య రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కార్యక్రమాలు ఇస్తా ఉంది ప్రభుత్వము. ఇది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఒక అవకాశం దొరికితే చాలు విషం చుమ్ముతా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు బీసీ బిడ్డగా చెప్పుకుంటారు, మిమ్మల్ని ఎవరు బీసీ బిడ్డగా యాక్సెప్ట్ చేయట్లేదు. కారణం తెలంగాణలో కుల సర్వే జరిపి 56% బీసీలు ఉన్నారని చెప్పి అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత కూడా అది కేంద్రానికి తీసుకుపోయే దమ్ము ధైర్యం మీలో లేదు.